మౌనిక ఏంటిది? వాదు మన ఇంటికి రావడం నాకు నచ్చడం లేదు. ఇంకోసారి వారితో మాట్లాడితే బాగుండదు. చీకటి పడిన తిమ్మాపూరు గ్రామం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. హలో సంపత్, త్వరగా రా. తను నిద్రపోయాడు. ఇదే సరైన సమయం. ఎవరైనా చూసేలోపే పని కానివ్వాలి. బుల్లెబోయిన స్వామి అరవింద పరిశ్రమలో ఫైర్ ఇంజిన్ డ్రైవర్. కష్టపడి పనిచేస్తూ భార్య మౌనికతో కలిసి బతుకుతున్నాడు. కానీ అదే గ్రామానికి చెందిన సంపత్ కళ్ళు మౌనికపై పడ్డాయి. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. మౌనిక, వాదు మన ఇంటికి రావడం నాకు నచ్చడం లేదు. ఇంకోసారి వాడితో మాట్లాడితే బాగుండదు. స్వామికి విషయం అర్థమైంది. గొడవలు మొదలయ్యాయి. కానీ గొడవలే అతడి పాలిట మృత్యు అవుతాయని అతడు ఊహించలేదు. గత నెల 22వ తేదీ రాత్రి స్వామి అలవాటు ప్రకారం మద్యం తాగి వచ్చి గాఢ నిద్రలో ఉన్నాడు. మత్తులో ఉన్న భర్తను చూసి మౌనికలో జాలి కలగలేదు సరికదా. తన ప్రియుడికి దారి సుగమమైందని సంతోషించింది. మెల్లగా తలుపులు తీసింది. సంపత్ లోపలికి వచ్చాడు. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కళ్ళల్లో కనికరం లేదు, కేవలం క్రూరత్వం. మౌనిక కాళ్ళు పట్టుకుంది. సంపత్ స్వామి గొంతుపై చేతులు వేసి గట్టిగా నొక్కాడు. మద్యం మత్తులో ఉన్న స్వామి కనీసం కేక కూడా వేయలేకపోయాడు. కొద్ది నిమిషాలు గింజుకున్నాడు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. స్వామి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చంపడం అయితే చంపేశారు. మరి శవం సంగతి? మృతదేహాన్ని బైక్ పైన మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఒకరి ముందు ఒకరు వెనక. ఎవరైనా చూస్తే మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని తీసుకువెళ్తున్నారు అనుకోవాలి. అలా ప్లాన్ చేశారు. గ్రామ శివారులోని నేరెళ్లకుంట దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ శవాన్ని పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేశారు. మరుసటి రోజు ఊరి పొలిమేరలో శవం చూసిన జనం భయంతో వణికిపోయారు. తుఫ్రాన్ సిఐ ఎస్ఐ స్పాట్కు చేరుకున్నారు. శవం పడి ఉన్న తీరు చూస్తుంటే ఇది ప్రమాదంలా లేదు. ఎవరో కావాలనే చంపి ఇక్కడ పడేశారు. ముందు భార్యని పిలిపించండి అని పోలీస్ ఆఫీసర్ గంభీరంగా అన్నాడు. పోలీసులు మౌనికను విచారించడం మొదలుపెట్టారు. మొదట ఏమీ తెలియనట్టు డ్రామా ఆడింది. నా భర్త అంటే నాకు ప్రాణం. ఆయన లేకపోతే నేను ఎలా బతకాలి దేవుడా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. కానీ పోలీసుల దగ్గర ఆ ఆటలు ఎంతోసేపు సాగలేదు. సంపత్ ఫోన్ కాల్స్, మౌనిక పొంతలేని సమాధానాలతో అనుమానం వచ్చిన పోలీసులు అసలు నిజం కక్కించారు. అవును సార్, మేమే చంపేశాం. వాడు మాకు అడ్డొస్తున్నాడని గొంతు పిసికి చంపేశాం అని నిజం చెప్పేసింది. మౌనిక ఏంటిది? వాదు మన ఇంటికి రావడం నాకు నచ్చడం లేదు. కట్టుకున్న భర్తను ప్రియుడి కోసం కట్టేసిన ఆ ఇల్లాలు, ఆమెకు సహకరించిన ఆ కిరాతకుడు ఇప్పుడు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. క్షణిక సుఖం కోసం చేసే తప్పులు ప్రాణాలను తీయడమే కాదు, జీవితాలను కూడా బుగ్గిపాలు చేస్తాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.